హాయ్, వెల్కమ్ టు సత్య ఐఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏ విధమైన అప్రోచ్ ఉండాలో డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో దాంట్లో భాగంగా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా న్యూ స్టూడెంట్స్కి మరియు రెన్యువల్ అయిన అభ్యర్థులకి అందుబాటులోకి వస్తాయని చెప్పాం. దీంతోపాటు అదనంగా ఇంకా మీరు సక్సెస్ అవ్వడానికి ఏముంటాయో అవి కూడా అందజేస్తూ వస్తాను. సో మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది గ్రూప్ 2కి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో పేపర్ మీకు టఫ్ చేసినా ఈజీ చేసినా ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ, రెండోది ఎకానమీ. సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చూద్దాం. సో ఇక్కడ 75కి 75 ఏ విధంగా స్కోర్ చేసుకోవాలి. సో దీన్ని పూర్తిగా స్కోర్ చేసుకోవాలంటే సిలబస్ మీద పూర్తి అవగాహన, ప్రతి కాంపోనెంట్ మీద మనకు అవగాహన ఉండాలి. రెండవది, ఇక నేను మీకు మెటీరియల్ రూపంలో పంపిస్తూ వస్తున్నా. వీటి మీద ప్రతి ఆస్పెక్ట్ మీద సిలబస్ రిలేటెడ్ ఏదున్నా కానీ దాన్ని అప్డేట్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ అప్డేట్స్ మీద బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని మనకు వస్తూ ఉంటుంది. సో లాస్ట్ టైం ప్రిలిమ్స్ ఎక్కువ మంది బాగా దెబ్బతిన్న అంశం ఏదన్నా ఉంది అంటే క్వశ్చన్ పేపర్లో ఎక్కువగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ప్రశ్నలన్నీ కూడా లిఫ్ట్ చేసి ఇచ్చాడు. సాధారణంగా మన దగ్గర ఉండే మెటీరియల్స్ కానీ అక్కడుండే సిలబస్ ఓరియంటేషన్ ఇంతవరకే మన బ్రెయిన్ రిజిడ్ అయిపోయింది, దాటి వెళ్ళడు. ఇక మన దగ్గర దానికి మించి సోర్స్ కూడా లేదు, చదవము, అదేవిధంగా ఇదే అడుగుతాడు, మనంతటికి మనమే ఫిక్స్ అయిపోయి ఈ విధంగా చేయటం అభ్యర్థులు ఏదైతే ఉన్నదో. సో దానివల్ల ఒక్కసారిగా ఎగ్జామినర్ స్ట్రాటజీ పిఐబికి వెళ్ళేసరికల్లా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి బిట్స్ అక్కడేమో చాలా టఫ్గా వస్తాయి. సో దాంతో 150కి ఈవెన్ 30 కూడా క్రాస్ అవ్వటం చాలా కష్టమైపోయింది ప్రిలిమ్స్లో. సో అఫ్కోర్స్ మెరిట్ ఓరియంటేషన్గానే తీసేది, బట్ ఇక్కడ మెయిన్స్ అన్నది ప్యూర్గా మెరిట్ మీదే మీ సెలక్షన్ ఆధారపడి ఉంటుంది. 90,000 నుంచి మనము ఈ 800+ రావాలి, అప్పుడు మాత్రమే మనకు జాబ్ వస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఏరియాస్ నుంచి ప్రశ్నలు వస్తే చాలామంది అభ్యర్థులకి అసలు ఆ ప్రశ్న అర్థం కాదు, టైం కూడా సరిపోదు. అదే ఒకసారి ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు దాని మీద ఈజీగా ప్రశ్నలు అటెంప్ట్ చేస్తారు. నెక్స్ట్ అసలు ఇది ఎక్కడి నుంచి అడిగాడు, ఈ అప్డేట్స్ అవి కూడా చాలామందికి తెలవదు. అసలు దాని మీద బిట్ ఎలా ఫ్రేమ్ అవుతుందో కూడా తెలియదు. ఈ ఏరియా ఒకటి మిమ్మల్ని పూర్తిగా డౌన్ చేసేది. సో ఈ సిలబస్ అంతా చదువుతూ వస్తారు, అంతా చదివినట్టే ఉంటుంది, కానీ లాస్ట్కి ఏం చదివారో మీకే అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. సో ఈ అంశాలని దాటగలిగితే మనము 75 అవుట్ ఆఫ్ 75 వెళ్ళగలుగుతాం. మరి ఏ విధంగా దాటాలండి దీన్ని అంటే, సో ఫస్ట్ సిలబస్లో టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ అని తీసుకున్నాం. సో ఈ స్పేస్లో స్పేస్ మిషన్స్ కానీ లేదా స్పేస్ రిలేటెడ్గా చిన్న చిన్న టాపిక్స్, వీటి మీద మనము మైక్రో లెవెల్లో బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, మనకు నమ్మకం అనేది వస్తుంది. దాని తర్వాత దీని మీద టఫ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొద్దిగా ప్రాక్టీస్ చేయగలిగితే సో ఇక్కడ మనకు ఈజీగా స్కోర్ అవుతుంది. సో 75కి పేపర్ ఈ రేంజ్లో టఫ్గా వెళ్తే 20 నుంచి 30 దాటడం కూడా కష్టమే. 20 నుంచి 30 దాటడం కూడా కష్టమే. ఒకవేళ ఈ రేంజ్లో మనం ప్రిపేర్ అవ్వగలిగితే ఈ 75కి అట్లీస్ట్ 40+కి అయితే ఎంత టఫ్ అయినా ఇవ్వని. లాస్ట్ టైం ప్రిలిమ్స్లో చూశారు మీరు గ్రూప్ 2, ఆ రేంజ్లో ఇచ్చినా కానీ 40+కి స్కోర్లోకి వెళ్తారు. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, సో 30 దాటడం కూడా కష్టమే, 30కి ఈ 40కి ఈ మధ్యలోనే సెలక్షన్ ఉంటుంది. సో 75కి 75 ఇన్ ది సెన్స్ మనం మెరిట్లో ఉండాలి. సో ఆ మెరిట్కి ఇది ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ వస్తుంది. అది 40+ అయ్యి ఉండొచ్చు, 60+ అయ్యి ఉండొచ్చు, టైం బాగుంటే 70 కూడా రావచ్చు, డిపెండ్ అపాన్ క్వశ్చన్ పేపర్. సో క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా జాబ్లో ఉంటాము, మనకు అల్టిమేట్గా కావాల్సింది జాబ్. సో దానికి మన ప్రయత్నం అనేది ఉండాలి. సో ఈరోజు దీన్ని మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తాం. సో ఏ విధంగా ఇవన్నీ ఉన్నాయి ఒక్కొక్క పాయింట్ని, దీని రిలేటెడ్ వీడియో కూడా ఉంది. సో అంతర్జాతీయ ఒప్పందాలు ఏంటి, జీరో డిబ్రిస్ ఏంటి, భారత్ ఏం చేసింది, దానికి సంబంధించి లేటెస్ట్ గేమ్ వచ్చింది. సో
నేత్ర స్పేస్కి సంబంధించిన నేత్ర ఏంటి, డిఫెన్స్కి సంబంధించిన నేత్ర ఏంటి, ఇది డిఫెన్స్ రిలేటెడ్. ఆదిత్య L1 గురించి ఏంటి, సో దీని గురించి ఏంటి, ఈ పాయింట్స్ ఏంటి, ఇవి ఏ విధంగా ఉన్నాయి పేలోడ్స్, వీటి గురించి, నెక్స్ట్ ఈ మిషన్ గురించి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాము. సో దానికన్నా ముందు మీరు ఎక్కడ చూడాలి ఇవి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను బ్రీఫ్గా, ఒకసారి చూసుకోవచ్చు. ఇది మన వెబ్సైటు. సో దాంట్లో మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత రెన్యువల్ అయిన వాళ్ళు ఇక్కడ ఇదంతా కూడా క్లాసెస్, ఈ బ్లూ కలర్లో ఉన్నది ఇక్కడ బిట్స్ అండ్ అప్డేట్స్. ఇప్పుడు మనము మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని రెన్యువల్ చేసుకున్న వాళ్ళు లేదా కొత్తగా జాయిన్ అవుతున్న అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ ఇక్కడ ఉంటాయి, ఈ ఏరియాలో ఉంటాయి. మిగిలినవన్నీ కూడా పాతవి, అంటే బేసిక్ క్లాసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి మీకు. ఏపీపీఎస్సీ అని ఇది అప్డేటెడ్వి మాత్రం ఇక్కడ వస్తూ ఉంటాయి. బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసినా ఏం చేసినా. సో లాస్ట్ టైం నేను ఏపీ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఏపీ హిస్టరీకి సంబంధించి ఈ క్లాస్ అనేది రెడీగా ఉన్నది. సో ఈరోజు చెప్పే సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ అనేది బిట్స్ అండ్ అప్డేట్స్కి వెళ్తే ఇక్కడ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అని కనిపిస్తుంది. సో క్లాస్ అప్లోడ్ అయిన తర్వాత ఈ కాలంలో మీరు చూడండి, ఇక్కడ మీకు క్లాస్ కనిపిస్తుంది. అదేవిధంగా మెటీరియల్కి సంబంధించి ఇక్కడ గ్రూప్ 2 మెటీరియల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ రిలేటెడ్గా ఏమన్నా వస్తే మెటీరియల్ అవి ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఈ మంత్లీ కానీ ఇంకా ప్రెస్ ఇన్ఫర్మేషన్ అవి ఉంటే వాటిని ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ 24-25 అని మీకు కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక ఈ విధంగా జూలై సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అని మీకు కనిపిస్తుంది. సో ఇట్లా నేను ప్రతి చాప్టర్కి సంబంధించి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మెటీరియల్ చేసి మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తున్నాను. ఈ పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిన దాన్నే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతూ వస్తుంది. సో దీని మీద మనము బిట్స్ కూడా కండక్ట్ చేసుకుంటాం. సో బిట్స్ కూడా పెద్ద బిట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో దానికి బిట్ ఏంటి, దానికి వివరణ ఏంటి అన్నది ఈ విధంగా మనము దానికి కూడా వెళ్తాం. సో దానికన్నా ముందు కూడా ఇప్పుడు ఇక్కడ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, మామూలు సైన్స్ అండ్ టెక్ ఉంటుంది, అది మామూలు చాప్టర్ వైజ్ తర్వాత చూద్దాము. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ అని ఉంటుంది. సో ఈ మెయిన్స్ని ఆల్రెడీ ఏపీ హిస్టరీ మెయిన్స్ బిట్లు మీరు చేశారు, దానికి వివరణ కూడా నేను ఇచ్చాను. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఈ రెన్యువల్ చేసుకున్న అభ్యర్థులకి సంబంధించి కానీ కొత్త అభ్యర్థులు కానీ అక్కడ బిట్లు నేను అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పాను ఈజీగా ఉండేవన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ మీకు అవి ప్రాక్టీస్లో భాగంగా వస్తూ ఉంటాయి. ఆదిత్య L1 మిషన్ ఇప్పుడు మనం క్లాస్ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఆదిత్య L1 మిషన్ తర్వాత నేను స్పేస్ రిలేటెడ్గా మొత్తం అన్ని బిట్లు ఒకే చోట కాకుండా స్పేస్కి సంబంధించి ముఖ్యమైన పరిశోధనా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, దాంతోపాటు అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, దాని మీద ఒక చిన్న టెస్టు, దాని తర్వాత వేరియస్ మిషన్స్, చంద్రయాన్ మిషన్ కానీ, శుక్రయాన్ కానీ, గగన్యాన్ కానీ, ఇట్లా ఒక పెద్ద కాంపోనెంట్ని సింపుల్ కాంపోనెంట్స్ చేసి చిన్న చిన్న బిట్లు ఇవన్నీ కూడా. సో మీరు చూస్తే నేను ట్రయల్కి రన్ చేయటం వల్ల ఇది యూజ్ అయిపోయింది. మీరు ఇక్కడ ఆదిత్య L1 ఇప్పుడు క్లాస్ విని లేకపోతే ఆల్రెడీ మనం చెప్పింది విని చేస్తే సింపుల్ 1 లైన్ ఆన్సర్స్ ఉంటూ ఉంటాయి. 1 లైన్ క్వశ్చన్ 1 లైన్ ఆన్సర్. ఇది మీరు సబ్జెక్ట్ ఎంతవరకు పటిష్టంగా ఉన్నారు అని చెప్పటానికి. దీని తర్వాత మనము ఈ జూలై మంత్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను మీకు ఈ బిట్స్ అప్లోడ్ చేసి ఈ బిట్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనితో పాటుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇది అత్యంత కీలకమైనది. సో మిమ్మల్ని జాబ్లో బాగా టెన్షన్ పెట్టే ఏరియా ఎకానమిక్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇది ఏరియా. సో ఇక్కడ మీరు ఒక్కొక్క రంగాన్ని చూసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా చూసుకుంటూ మనం వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇవి అరౌండ్ 50 పైన ఉన్నాయండి. ఇక్కడ 50 పైన ఉన్నాయి. మొత్తం 50 అయినా అండి అంటే ఇది ఓన్లీ 6th డే ఆఫ్ ఆగస్ట్. ఇంకా ఈరోజు 7th ఆగస్టు,
ఇంకా 7th సంబంధించి అప్లోడ్ కాలేదు. సాయంత్రానికో 8 తర్వాత ఎప్పుడో అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఇది కేవలం 6th నేను మీకు ఇప్పుడు చూపించింది, డే 6కి సంబంధించి ఇవన్నీ. అదేవిధంగా డే 5కి చూసుకోవాలి మీరు. ఇలా డే 5కి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు డే 5కి సంబంధించి ఇవి ఒక 50 60 ఇన్ని ఉంటాయి. మీకు ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏ మినిస్ట్రీలో సైన్స్ అండ్ టెక్నాలజీయా లేకపోతే ఎకానమీకి సంబంధించా అన్నీ ఇంచుమించు అన్నీ కూడా ఉపయోగకరమైనది, ఎక్సెప్ట్ ఇట్లాంటివి మినహాయించి. వీటిలో కూడా సైన్స్ అండ్ టెక్ కానీ ఎకానమీ రిలేటెడ్ కానీ ఉండవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క రోజు చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీకి కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో చూడండి ఎన్ని వస్తున్నాయో, వచ్చే అంశాలన్నీ కూడా కవర్ అవుతాయి. సో దీనిని కూడా యాక్చువల్గా నేను ఇది మీరు చదువుకుంటారులే అని నేను వదిలేయచ్చు, కానీ నేను దీనిని కూడా సింక్రనైజ్ చేసి సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏమున్నాయో చూసుకొని దానిని నేను మీకు అందించటం జరుగుతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి పిఐబికి సంబంధించి మెటీరియల్ కూడా ఇస్తాను నేను సింప్లిఫై చేసి. ఒక పిఐబి చదవాలంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అది ఎట్లా ఉంటుందో మీకు ఇంకా తర్వాత డీటెయిల్గా కూడా చూపిస్తాను. అంత చదివి ఇందులో నుంచి ఈ సింపుల్ మెటీరియల్గా లాగా తీసుకొని దీని మీద బిట్స్ ఇక్కడ అసలుగా మీరు దొరికేది దీని మీద బిట్స్ చేస్తే అప్పుడు మనకు ఈ స్కోర్లో మ్యాక్సిమం స్కోరు 40+. ఎంత బాగా టఫ్ ఉంటే, నార్మల్గా ఉంటే 55 నుంచి 60 అయితే ఈజీగా మీరు చేయగలుగుతారు. ఇవి ఎక్కడ దొరకవండి. మీరు ఎంత కొత్త టెక్స్ట్ బుక్ కొన్నా టెక్స్ట్ బుక్స్లో ఉండవు. మామూలుగా మన మెటీరియల్ చూసినా ఇది ఎగ్జామ్ వరకు అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఇంపార్టెంట్. ప్రతి అప్డేటు నీకు అందుబాటులోకి రాదు. అంటే బుక్స్లో లేని అంశాలు చాలా అరౌండ్ 80% తగిలిన ఆశ్చర్యపోవక్కర్లే. మొన్న సోషాలజీ కానీ ఈ హిస్టరీ కానీ ఇంకా వేరే ఆస్పెక్ట్స్ ఏ విధంగా ఇచ్చాడో సేమ్. అందుకే నేను వీటి మీద కూడా ఫోకస్ చేస్తున్నా, బాగా ఉపయోగించుకోవచ్చు మనం వీటన్నిటినీ కూడా. సో ఇప్పటివరకు రెన్యువల్ చేసుకున్న అభ్యర్థులందరికీ ధన్యవాదాలండి. యాక్చువల్గా నా వర్క్ అయితే మీకు కంప్లీట్ అయిపోయింది. క్లాసెస్ అన్నీ ఇచ్చేసాను నేను. దానికి సంబంధించి మెటీరియల్ ఇచ్చాను, బేసిక్ టెస్ట్లు కూడా ఇచ్చేసాను. మెయిన్స్కి అయితే నా వర్క్ అయిపోయింది. కానీ ఇంకా డేట్స్ ఎక్స్టెండ్ చేయటం వలన దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాం మనము. వాళ్ళు అభ్యర్థులు 2 ఏళ్ళ కింద చేరారా, 3 ఏళ్ళ కింద చేరారా, ఎప్పుడు చేరినా కానీ 1 ఇయర్ కింద చేరారా, మన వర్క్ అయితే ఇంత నడుస్తుంది. సో ఈవెన్ ఇన్స్టిట్యూట్ లాస్లో ఉన్నా కానీ నేను మిమ్మల్ని దగ్గర నుంచి 1 పైసా కూడా తీసుకోకుండా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నడిపా. ప్రతి ఒక్కరు కూడా 6 నెలలు సంవత్సరం కన్నా ఎవరు కూడా ఎక్కువ ఇవ్వరు, అయినా కానీ నేను నడుపుకుంటూ వచ్చా. ఇప్పుడు నేను ఇంత వర్క్ చేయాలి, ఈ వర్క్ మీరు 5 సంవత్సరాలు కష్టపడిన దానికి ఫలితాన్ని ఇస్తున్న సమయం ఇది. నేను యాక్చువల్గా వేరే జాబ్ ఏం చేసుకున్నా కానీ నాకు మినిమమ్ అమౌంట్ నేను సంపాదించుకోగలుగుతా. బట్ నా ఇది టీచింగ్లో నేను ఇది చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు టైం మీకు అది లాగింది, నాకు లాగింది. సో అందుకే నేను రెన్యువల్ అనేది ఇచ్చాను. సో రెన్యువల్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. సో చాలామంది చేసుకుంటున్నారు. ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా, ఇంకెవరైనా అభ్యర్థులు ఉంటే వాళ్ళు కూడా చేసుకోండి. ఈచ్ సబ్జెక్టే బయట మీకు 3000 2000 అట్లా తీసుకుంటున్నారండి. మళ్ళీ అన్నీ ఇన్ని కవర్ అవుతాయా, ఇన్ని బిట్స్ ఉంటాయా, ఇంత ఉంటుందా, అవి మీరు లెక్కలు వేసుకోవచ్చు. అక్కడే దొరికితే, బయట ఎక్కడైనా దొరికితే చీప్గా మీరు అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు. అనవసరంగా కాస్ట్ ఇక్కడ ఎక్కువ అనిపిస్తే అది కూడా చేసుకోవచ్చు. బట్ దీన్ని మీరు వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో మీరు కొలవటం చాలా కష్టము. ఈ ఎఫర్ట్స్ ఒకటి చేస్తే మీకు తెలుస్తుంది. సరే, ఎనీవే రెన్యువల్ చేసుకున్న అభ్యర్థులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ సపోర్ట్. సో మనం ఇప్పుడు టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో ఇది ఫస్ట్ ఇనీషియల్ కాబట్టి మనం ఇట్లా డిస్కస్ చేస్తాం. తర్వాత డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళొచ్చు. ఇది నేను మీకు ఇచ్చిన మెటీరియల్లో ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ స్పేస్ జంక్. సో మనము అంతరిక్షంలోకి, భూమి నుంచి అంతరిక్షంలోకి చాలా ఉపగ్రహాలని వీటిని పంపిస్తూ ఉంటాం.
సో ఇవన్నీ కూడా ఒక నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటాయి. అనుకోకుండా ఇటు నుంచి అమెరికా వాడు ఒక ఉపగ్రహం వెళ్ళింది, ఇటు నుంచి రష్యా వాడిది వెళ్ళింది. ఈ రెండు ఒకదానికొకటి ఢీ కొట్టుకోవటం వలన ఈ రెండు ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటాయి. అలా ముక్కలు ముక్కలు అయినవన్నీ కూడా ఇలా చెత్తా చెదారాల్లాగా పేరుకొని పోతూ ఉంటాయి. మనం ఒక 2 రోజులు ఇల్లు ఊడవకపోతే ఎలా మట్టి అంతా వస్తూ ఉంటుంది? మనం బయట నుంచి మట్టి ఏమీ తెచ్చిపోయాం. కాబట్టి ఆ చెత్తా చెదారం ఎలా ఉంటుంది? అట్లా స్పేస్ కూడా ఇలా చెత్తా చెదారంగా తయారైపోతుంది. నాకేంటి నష్టం అంటే, నువ్వు ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ని ఇక్కడికి పంపావు. భారత్ నుంచి కమ్యూనికేషన్ శాటిలైట్ని ఇక్కడికి పంపావు. నీ కమ్యూనికేషన్ శాటిలైట్ ఈ కక్షలో తిరగాలి. తిరుగుతున్నప్పుడు ఈ చెత్తా చెదారం వచ్చి నీ దానికి అడ్డు తగలంతో నీ శాటిలైట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, నీ ఉపగ్రహము. దాంతో నువ్వు ఇన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అంత దూరం పంపింది ఉపయోగం ఉండదు. పాయింట్ అర్థమవుతుంది కదండి. సో శాటిలైట్ డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే ఇవేమైనా తిరిగి ప్రమాదానికి గురి చేసే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. సో ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యింది బాగా చూడండి. మరి దీన్ని ఎవరు క్లియర్ చేయాలి? అందరూ ప్రపంచం మొత్తం కలిస్తేనే క్లియర్ అవుతాయి. సో ఇది ఈ దారిలోనే ఎందుకు అవుతున్నాయి? సో అన్నీ ఆల్మోస్ట్ ఆల్